రబ్బుని స్వరం అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం 2024, అనగా 2వ ఆదివారం. అందరూ ఆహ్వానితులే. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం జరుగుతున్న ఈ అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం, ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి. మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం. ఆగస్టు 11వ తారీఖు జరగబోతున్న ఈ యొక్క 2వ ఆదివారం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. రండి, దైవాశీర్వాదాలు పొందండి. మన సమస్యల నుండి విడుదల పొందండి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్ మిస్ ఇట్. ఇప్పుడే ప్రభువా, నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా. చెవిటి మూగ ఆత్మ నా ప్రభుపై ఆజ్ఞాపిస్తున్నా. Deaf and dumb spirit, you must come out in the name of Jesus. యేసు నామములో బయలుపడండి. తండ్రి, మీ ఇప్పుడే ఈ బిడ్డలతో ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క చెవులను మళ్ళా రీక్రియేట్ చేయండి. ఇటు బలహీనత కలిగిన దురాత్మ యేసు నామములో బయలుపడండి. హీలింగ్ I release the power of the Lord. మీ రక్తంతో ముద్రిస్తే యేసును ప్రార్థించి అడిగి పెడుతున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏం పేరు? సునీల్. 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 ఏం చదివారు? 10th క్లాస్. ఏ స్కూల్లో? జడ్పీ స్కూల్. జడ్పీ స్కూల్. ఏ క్లాస్? ఏ క్లాస్? 10th క్లాస్. ఎప్పుడు నుంచి బాధపడుతున్నావు? చిన్నప్పటి నుంచి చెవుడు. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి చెవుడు అంట. దేవుడు ఇప్పుడే ప్రేయర్ చేయగా దేవుడికి కార్యం చేస్తున్నాడు. వినపడుతుందా అయ్యా? చక్కగా ఏం చదువుతున్నావు? ఫోటోషాప్ డిజైన్. ఎక్కడ? రెంటపాల్ ఫ్లవర్ డిస్ట్రిక్ట్. రెంటపాల్ ఫ్లవర్ డిస్ట్రిక్ట్. రెంటపాల్ 10th చదివి చేస్తున్నావా? వాణి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు ప్రభువును మహిమపరుస్తాం. దేవా, మీరు చేసిన కార్మిక వందనాలు. ఇప్పుడు దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తూ చేస్తున్నాం, ప్రార్థించి అడిగి పెడుతున్నాం. ఆమేన్, 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 ఆమేన్. ప్రియా దేవుని బిడ్డ, చిన్ననాటి నుండి తనకి వినపడటం లేదు. ఇప్పుడు ప్రేయర్ చేయగా దేవుడు అద్భుతముగా తన చెవులు ఓపెన్ చేసినాడు. నా ప్రభుకే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవాన్ని విడుదల ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ చేసిన ప్రార్థన.
You must come in the name of Jesus. Open in the name of Jesus. Glory to God. Hallelujah. And we say, "Oh, God, that is the last of the devil spirit. You must come out in the name of Jesus. Open." రబ్బుని స్వరం అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం 2024, అనగా 2వ ఆదివారం. అందరూ ఆహ్వానితులే. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం జరుగుతున్న ఈ అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం, ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి. మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం. ఆగస్టు 11వ తారీఖు జరగబోతున్న ఈ యొక్క 2వ ఆదివారం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. రండి, దైవాశీర్వాదాలు పొందండి. మన సమస్యల నుండి విడుదల పొందండి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్ మిస్ ఇట్. ఒకసారి నేను ఇట్లాగే పెద్ద కోల్డ్ స్టోరేజ్ కడుతున్నా. 5వ స్టేర్లో ఉన్నాం. ఈలోపు ఒక ఆమె దాన్ని ఏమంటున్నారు, నెత్తిన మీద అవి మోసుకుంటూ, బ్రిక్స్ మోసుకుంటూ వస్తూ కింద పడి దెయ్యం పట్టి కొట్టుకులాడుతుంది. దెయ్యం పట్టేసింది. అందరు పనులు మొత్తం అవి ఏమొచ్చి ఏం అరుస్తుంది, గందరగోళం చేస్తుంటే అందరు చుట్టుకమ్ముకొని ఉన్నారు. నేను పైన చూస్తూ ఉన్నాను. ఆమె కింద కొట్టుకులాడుతూ ఉంది. కొట్టుకులాడుతూ అందరూ వచ్చేసి, నీకు అజ్జాత జుట్టు పడుకునే, నేను నిరగదీస్తానే, చంపేస్తానే, నేను పెంట పెడతానే, చెప్పుతో కొడతాను అన్నారు. ఎవరు పెడతారంట? దెయ్యానికి దాంగ పెడతారంట. వాళ్ళని కూడా వాళ్ళు దెయ్యాన్ని పెడతాను అనుకుంటున్నారు. ఒకటి జుట్టు పడుకుని తాగుతున్నాడు, ఒకటి చెప్పుతో పెంట రాసి కొడతా ఆడుతున్నాడు. భయంకరమైన మాట్లాడుతున్నారు. ఇంకొకరేమో భయంకరంగా మాట్లాడుతున్నాడు. ఇక నేను పైన చూసి ఏం జరుగుతుందో దిగి వచ్చేసి అందరు పక్క తప్పుకోండి అన్న. పక్క తప్పుకుంది. దగ్గరికి వెళ్ళా. నన్ను చూడంగానే సైలెంట్ అయిపోయింది. దగ్గరికి వెళ్ళాను. మంచిళ్ళు ఇండి అన్న. మంచిళ్ళు ఇచ్చింది. ప్రార్థన చేసి తాగమ్మా అన్న. తాగింది. వెళ్ళి పని చేసుకోపో అన్న. దెబ్బకు దెయ్యం ఆమె నుంచి ఇంటికి వెళ్ళిపోయింది. ఆశ్చర్యం, ఇదేంది మీరు తిడితే పోలేదు, అనిల్ వచ్చింది, నీళ్ళు ఎత్తి మెలకడం తాగి మెలకడం పుణుకుంది అంటున్నాడు. అక్కడ దానికి అర్థం కాల వాళ్ళకి, జనాలకి ఏమైందని.
ఎందుకంటే దేవుని యొక్క కృప అంత గొప్పది. అది వాళ్ళు తెలియక తిడుతున్నప్పుడు దానికి బలం పెరుగుతుంది. ఎప్పుడైతే యేసు నామము నా హృదయంలోంచి పలకగా అది ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవుని స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అవును ప్రియా దేవుని బిడ్డలారా, సాతాను మాటలు ఎప్పుడు వినకూడదు. అది చెప్పే పనులు ఏది చేయకూడదు. నువ్వు చేసావంటే నీ జీవితం ఇంకా అయిపోయినట్టే. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని తలంపులు ఏమై ఉన్నాయో అవే మన జీవితంలో నెరవేర్పు జరగాల. దేవుని చిత్తం ఏమై ఉందో అదే మన జీవితంలో జరిగితే సంతోషం, ఆనందం ఉంటుంది. దేవుని చిత్తానికి మించి ఏది చేసినానో కష్టాల పాలే, నష్టాలు, బాధలు అనిపించడమే ప్రియా దేవుని బిడ్డలారా. అందుకే మన ఆత్మీయ జీవితంలో ప్రభు ఆ విధంగా నిర్ణయం తీసుకునే కారణం ఏంటంటే, ఒక్క చిన్న తప్పు మన జీవితం మొత్తము, మానవుని జాతి మొత్తము కూడా నాశనంలోకి వెళ్ళిపోయేది, వాడి చేతిలోకి వెళ్ళిపోయేది. ఈ విధంగా సంతోషంగా, సుఖంగా, పిల్ల పాపలతో ప్రశాంతంగా బ్రతికే వాళ్ళము కామనం. వాడు మన జీవితాలు ఆడుకునేవాడు. కంప్లీట్గా వాడి చేతికి వెళ్ళిపోతే ఒకరోజు వాడి విశ్వరూపము చూడబోతున్నారు. ఎప్పుడనగా పరిశుద్ధాత్మ దేవుడి భూమి నుంచి విడిచిపెట్టి పైకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాడికి సర్వాధికారములు ఇవ్వబడతాయి. అనగా ఎప్పుడంటే ఆ మొదట్లో కోరిన అధికారము, అనగా ఆ యొక్క దేవుడికి ముక్కు అని మొక్కితే ఎటువంటి అధికారం వచ్చేదో అటువంటి అధికారం రేపు దేవుడు ఈ భూమి మీద పరిశుద్ధాత్మ దేవుని ఎత్తివేసిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత వానికి అటువంటి అధికారం ఇవ్వబోతున్నాడు. అప్పుడు వాడు దేవుని మీద ఉన్న కోపం అంతయు దేవుని బిడ్డలుగా ఈ లోకంలో వదిలివేయబడిన వారందరినీ చిత్రవద చేయడం ప్రారంభిస్తాడు. నిద్ర అనేది లేకుండా చేస్తాడు. సమస్యల మీద సమస్యలు, బాధల మీద బాధలు, తిట్లు, అవమానాలు, నిందలు, దెబ్బలు భయంకరంగా ఉండబోతున్నాయి. వాటిని వర్ణించడానికి వర్ణించరాని అతీతమైన బాధలు. అటువంటి బాధలు రేపు వాడి పెట్టడానికి అధికారం ఇవ్వబోతున్నాడు దేవుడు. అందుకే ఎప్పుడు దాకా అధికారం ఉండదో తెలుసా? ఈ భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడేదాకా వాడికి అధికారం ఉండదు. వాడికి అధికారం ఉండదు. అప్పుడు దాకా మనము దేవుని దేవుడు ఇచ్చిన అధికారంతో వాడిని ఏమైనా చేయగలం. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన అధికారంతో మనం ఏమైనా వాడిని చేయగలం. అప్పుడు దాకా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకే దేవుడు చిన్న పొరపాటు చేసినట్టయితే మన జీవితాలు అయిపోయి, మన కుటుంబాల్లో కూడా, ఆత్మీయ జీవితాలకు, మన కుటుంబ జీవితాల్లో కూడా నువ్వు లోక సంబంధమైన చిన్న పొరపాటు నీ కుటుంబాన్ని మొత్తం నాశనం చేసింది. నువ్వు లోక సంబంధమైన చిన్న నిర్ణయము నీ జీవితం మొత్తం నాశనం చేస్తుంది. లోక సంబంధమైన చిన్న ఆలోచన నీ మైండ్లోకి వచ్చినప్పుడు నీ దేహమంతయు పాడు చేసేది. అందుకే సాతాను ఆలోచనలు, తలంపులు ఏది కూడా నీలోనికి రాకుండా చూసుకోవాలా. ఎందుకు దేవుడు ఈ మాట పలికాడు? ఆయన ముందుగానే పలికిన మాటను దేవుడు నెరవేర్పు జరిగిస్తున్నాడు. ముందుగానే దేవుడు పలికిన మాటను కంటిన్యూషన్ చేస్తున్నాడు. ఆయన పలికిన వాక్కులు ఏది మర్చిపోలేదు. ఆయన ఆత్మరూపిగా దేవుడి యొద్ద ఉన్నప్పుడు పలికిన మాటలే మానవుడిగా వచ్చిన దాన్ని జ్ఞాపకం చేసుకొని పలుకుతున్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, వాక్యము చదువుకుందాం. నిర్గమాకాండం 20వ వచనం అనుకుంటా. చూద్దాం, చూడండి. నిర్గమాకాండం 20లోనే ఉందనుకుంటా, గుర్తుకొస్తుంది. 23వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 3వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందైనను, క్రింద భూమి అందైనను, భూమి కింద నీళ్ల యందైనను గాని ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు. వాటిని సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏ మాట ఇక్కడ? సాగిలపడకూడదు. సాతానుగాడు దేవుడిని ఏమడిగింది? ఒక్కసారి సాగిలపడి నాకు మొక్కితే చాలు. అనగా దేవుడు మొదట్లో నియమించిన ఆ యొక్క ఆజ్ఞను, 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ అయిన ప్రధానమైన ఆజ్ఞ అయిన ఈ ఆజ్ఞను సాతానుగాడు మరలా ఎత్తి దేవునికి ఇండైరెక్ట్గా చెబుతున్నాడు. అనగా మొత్తం విషయం వదిలిపెట్టేసి ఒక చిన్న ముక్క తీసుకున్నాడు, నాకు సాగిలిపడి మొక్కమని. మనకేమర్థమైంది? మనమైతే మానవులుగా ఉన్నప్పుడు మరి ఆలోచిస్తాను తెలుసా? దేవుడు ఇంత వాక్యం చెప్పి కానీ చిన్న మొక్కలే మొక్కగా తప్పు చేస్తే ఏమైంది? ఒక చిన్న మొక్కలో ఇదిగో ఏమైంది? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవునికి తండ్రి తప్ప వేరే దేవుడు లేడు. తర్వాత ఏమన్నాడు? పైన ఆకాశం ఎందైనను, కింద భూమి ఎందైనను, భూమి కింద నీళ్ళ ఎందైనను
ఇండు దేని రూపమునైనా విగ్రహమునైనా నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు. వీటన్నిటి దేవుడు ఏం చేయట్లా. ఆకాశం మీద కింద, భూమి ఏందని, నీళ్ళ కింద, నీళ్ళ మీద, నీళ్ళ పైనను, ఎక్కడైనా ఏ రూపం అనే దేవుడు చేసుకోవట్లేదు. ఆయన ఏం చేయట్లా, ఆయన అన్ని చక్కగా పాటిస్తున్నాడు. ఒకటే ఒక్క దగ్గర పట్టేశాడు దేవుడు, సాగిలపడి ముఖమని. ఇక్కడ 10 ఆజ్ఞలు రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ముక్కను పట్టుకున్నాడు, సాగిలపడవలా, ఇది నా దేవుడు ముందుగానే చెప్పాడు, నేనే అక్కడ చెప్పాను. ఇప్పుడు మానవుడు వచ్చినప్పుడు ఇదే మాట సాతాను తిరిగేసి మరకేసి చెబుతుంది అని వెంటనే ఉన్నాడు తెలుసా, సాతానా పొమ్ము అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ దేవుని తప్ప వేరే ఒకరు ఎవరికి మొక్కకూడదని ఇంకొక చోట ఉంది, నీకు తెలీదా అంటున్నాడు. దేవుని స్తుతి కలుగును గాక. మన ఆత్మీయ జీవితంలో చిన్నది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం అనుకుంటున్నాము సుఖ సంతోషంగా జీవించాలంటే దేవుని మార్గం ప్రకారం బ్రతకాలా, దేవుని ఆలోచన ప్రకారం బ్రతకాలా. దేవుని చిత్త ప్రకారం బ్రతికే ప్రతి వ్యక్తులు జీవితాంతము సంతోషిస్తారు, జీవితాంతం ఆనందిస్తారు, జీవితాంతం సుఖపడతారు. అందుకే మన ఆత్మీయ జీవితంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. పరిస్థితులు మారిపోయిన తలకిందులైన నిర్ణయం మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క పరిస్థితి ఏంటంటే, ఆయన భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు, ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. నీరు కావాలి, ఆహారము కావాలి. ఉపవాసం ముగించుకున్న తర్వాత విస్తారమైన ఆకలి అవుతుంది, విస్తారమైన నీరు కావాలి, దాహం అవుతుంది. వీటన్నిటిని బేస్ చేసుకొని, ఉన్న సమస్యను బేస్ చేసుకొని దేవుడి దగ్గరకు వచ్చి సాతాను మాట్లాడుతుంది. నీ దగ్గర కూడా సాతాను గాడు నీ సమస్యను బట్టి, నీకున్న స్థితిని బట్టి, నీ ఆలోచనను బట్టి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు, ప్రారంభిస్తాడు. నీ పరిస్థితిని బట్టి ఆయన మాట్లాడటం ప్రారంభిస్తాడు. నీకున్న స్థితిని బట్టి, ఆ సమయంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకునే విధానాన్ని బట్టి వాడు ప్రవర్తించడం ప్రారంభిస్తాడు. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, అంత భయంకరమైన కష్టకాలంలో ఉన్నను దేవుడు తన పరిశుద్ధత విషయంలో రాజీ పడలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము కూడా మన ఆత్మీయ జీవితంలో ఈ పరిస్థితులు తలకిందులు కావచ్చు, నీ పరిస్థితులు గందరగోళం అయిపోవచ్చు, నీ కంటి చూపు ముందు నీ ఆశీర్వాదం కనపడకుండా ఉండొచ్చు, నీ కంటి చూపుని మరలో నీకు దిక్కు అనేది లేకుండా కనపడవచ్చు, ఎవరు లేరు నేను అనవచ్చు, బలహీనమైన స్థితిలో చూడొచ్చు. అయినను ఏ స్థితిలో నువ్వు పడిపోతున్నా నీ నిరీక్షణ మాత్రం విడిచిపెట్టకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడికి ఆకలి అవుతుంది, భయంకరమైన ఆకలి. 40 రోజులంటే మామూలుగా రాత్రి పగళ్ళు తినకుండా ప్రభు సన్నిధిలో ఉండమంటే సామాన్యమా? పేగులు మెలేసి భయంకరంగా తిరగేసి మరగేస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో దేవుడు రోషంగా మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధిలో. దేవునికి స్తుతి కలుగును గాక. పరిస్థితికి తగినట్టుగా తన మనసు మార్చుకోలేదు, తన కడుపులో ఉన్న ఆకలిని బట్టి తన మైండ్ మారలేదు, తనకు కావాల్సిన దాహాన్ని బట్టి దేవుడు తన ఆలోచన మారలేదు, తన కలిగిన పరిస్థితిని చక్కదిద్దుకోవడం కోసం నిర్ణయాలు తీసుకోలేదు. ఏ స్థితిలో ఉన్నను దేవుడు తన పరిశుద్ధతను విడిచిపెట్టలా. ఎందుకంటే దేవుడికి తెలుసు, మనిషి రొట్టె వల్ల మాత్రమే బతకడు, ఆయన నోటి వల్ల వచ్చు మాట వల్ల బ్రతుకుతాడని దేవుడికి తెలుసు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రతి మనిషి దేవుని నోటి మాట వల్లే బ్రతుకుతాడు, రొట్టె వల్ల కాదు. మనం ఏం చేస్తే రొట్టె కోసమే బ్రతుకుతాం. మనం దేనికోసం? రొట్టె కోసమే బ్రతుకుతాం. రొట్టె తినుట కోసమే బ్రతుకుతాం. తినటమే మన జీవితం ప్రధాన కర్తవ్యం. బ్రతికే దేనికోసం? తినటం కోసం. బ్రతికే దేనికోసం? తిండి బ్రతకడం కోసం. తిండి 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 తిండి. అరే తిండ్రా, బాగా ఆరోగ్యం ఉంటుంది, తిను అనగానే ఏదని తింటాం. చైనా వాళ్ళు చూడండి, ఆరోగ్యం కోసం ముడతలు ఏమొస్తాయి, పిరుగు, కుక్కలు, నక్కలు, పందులు, మొత్తం ఆకలి, ఏ పిల్లైనను ఏదైనాను, ఏ జంతువైన బైబిల్లో ఏదైతే నిషిద్ధమైన మొత్తం వాళ్ళకి అమృతం. ఎందుకని? జనాభా పెరిగారని కాదు, అది తింటే ఆరోగ్యం వచ్చిందని. పావును తింటే ఆరోగ్యం తింటే పావును తింటారు, కొండశీలలు తింటారు. తినే దాని అర్థమైంది, కొండశీలలు తింటే ఏమైంది, దానిలాగా స్ట్రాంగ్గా మనం కూడా పెల వేసుకొని కుక్కలను చంపేయచ్చని బలం కలిగి ఉంటుంది అనే ఆలోచనతో దాన్ని తింటారు. ఈవిడ ఏది చెబితే బలం కోసం, ఆరోగ్యం కోసం ఏది చెబితే అది తింటమే. ఇప్పుడు మన పరిస్థితి కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో ఆరోగ్యం ఉందని తింటమే కూర్చొని, దీంట్లో అది ఉందని తింటమే, ఏది ఉందో తింటే ఎవడేది చెబితే చేయటమే, అంతే. అది వెనక ముందు ఆలోచించడం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్క తీసేవాడు టీవీలో చూపించి, ఈ మొక్క తింటే బాగుందంటే అది తింటాడు. ఇక
ఈ వేరేదేది తినరు. ఎందుకని? ఆలోచన లేదు, ఇక ఆలోచన లేదు. ఎంత భయంకరమైన పరిస్థితి. అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది. నువ్వు పరిస్థితులు తారుమారు అవుతున్నా, నీ పరిస్థితుల్లో తలకిందులుగా మారుతున్నా, దేవుని యొక్క చిత్తం ఏమై ఉందో గ్రహించడం నేర్చుకోవాలా. దేవుడు ఆ స్థితిలో అల్లాడిపోతున్నా తండ్రి చిత్తం ఏమై ఉందో దానికోసమే బ్రతికాడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మనం ఏం చేస్తుంటే ఆ పరిస్థితి తగినట్టుగా పారిపోతాం. మనమంతా ఓసరి వెళ్ళా ఆ ఓసరి వల్లిలాగా తయారైపోతాం. ఎప్పుడు ఏ స్థితి బట్టి ఆ స్థితికి మారిపోతాయి. టిక్కని కలర్ చేంజ్ చేస్తాం. అప్పుడప్పుడు కలర్ చేస్తాం, మళ్ళీ కలర్ మారిపోతాం. ఎక్కడికి వెళ్తాడు కలరు? ఆదివారం అయితే తెల్ల కలరు, సోమవారం నుంచి ఎర్ర కలరు. దేవుడు స్థుతి కలుగునగాక. సోమవారం చేయమా ఎర్ర కలరు, నల్ల కలరు, రకరకాల కలరు. ఆదివారంగానే తెల్ల కలరు. దేవుని స్థుతి కలుగునగాక. ఓసరవల్లిలు అట్లా ఉండకూడదు. దేవుడు మారలేదు. ఆయన ఏ స్థితిలో ఉన్నను తన పరిశుద్ధతను విడిచిపెట్టలా. ఒక్క తప్పిదం మన జీవితాలు మొత్తం నాశనం చేసేది. దేవుడు కళ్ళ ముందు చూపించినప్పటికీ చూచి ఒకే మాట పలికాడు, సాతానా పొమ్ము అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. తనకు జరగబోతున్న నష్టము, జరగబోతున్న కార్యము, జరగబోతున్న ప్రమాదం, పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో, ఈ యొక్క లోకము ఎంత అందంగా తయారు కాబోతుందో వీటన్నిటిని చూపించి ఒక్కసారి దేవుడికి ఆ పిక్చర్ చూపించినను కదల్చబడలా. దేవునికి స్తుతి కలుగునగాక. సాతాను నీ దగ్గరకు వచ్చి రకరకాల పిక్చర్ చూపించింది. ఏం చేస్తావు? కదల్చబడతావా అమ్మా? కదల్చబడద్దు. రకరకాల పిక్చర్లు చూపించింది, రకరకాలుగా వేసింది వేషాలు, రకరకాలు చూపించింది. అప్పుడు నువ్వేం చేయాలా? కదల్చబడకూడదు. దేవునికి స్తుతి కలుగునగాక. కదల్చబడకుండా స్థిరంగా ఉన్నవాడే గొప్ప విజయాలు పొందుకుంటాడు. స్థిరత్వం కలిగి లేకుండా పడిపోయిన వాడు ఏ విజయాలు పొందుకోలేడు. వాడి జీవితం అంతా దుఃఖము, ఏడుపు, కన్నీరు తప్ప, కష్టము తప్ప ఏమీ మిగలదు. ఆ తర్వాత ఏమన్నా, అయ్యో తప్పు చేశాం, అవమ్మ గారు అదే చేసింది, తప్పు చేశామయ్యా, పొరపాటుగా కండు ఆ తిన్న తర్వాత తన జీవితం అంతా కూడా ఇదే మాట పలుకుతూ ఉండొచ్చు. ఏమని? తప్పు చేశాను, పొరపాటు చేశాను. దానివల్ల ఏదైనా పరిస్థితులు మారాయా? తప్పు చేయకుండా నువ్వు నిలబడినడితే పరిస్థితులు మారాయి. కానీ తప్పు చేసిన తర్వాత, అయిపోయిన తర్వాత, ఆ చేయరాని పనులు చేసేసిన తర్వాత నేను తప్పు చేశానంటే పరిస్థితులు మారతాయా? ఏం మారవు. దాని తగిన నష్టాన్ని భరిస్తూనే బ్రతకాల. దాని నష్టాన్ని భరిస్తూనే జీవిస్తూ ఉండాల. ఆ చేసిన పనికి వచ్చిన ప్రతిఫలం అనిపిస్తూ ఉండాలి. కానీ నీవు తప్పు చేశాను అని ఒప్పుకుంటావేమో, కానీ ప్రతిఫలం మాత్రం పొందుకుంటూనే ఉంటావు. ఉపయోగం లేదు. అందుకే అవమ్మ గారు తప్పు చేసి తరువాత ఆమె బ్రతికినంత కాలము నేను తప్పే చేశాను, చక్కగా ప్రశాంతంగా ఉండేవాడిని, ఏదైనా తోటలో హాయిగా తింటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు నేను చేసిన పనికి మా ఆయన కష్టపడుతున్నాడు. ఇప్పుడు నేను చేసిన పనికి నా కొడుకును చంపుకున్నాను. ఇప్పుడు నేను చేసిన పనికి ఈ భయంకరంగా నా వేదన చెందుతున్నాను. నేను చేసిన ఆ పొరపాటుకు ఇప్పుడు వరకు నా జీవితం అంతా కూడా కష్టాలే కష్టాలే కష్టాలే. నేను చేసిన పనికి విత్తనాలు వేస్తుంటే గడ్డి మొలుస్తుంది, కానీ సరైన పంట నాకు రావటం లేదు. తినడానికి సరైన తిండి లేదు. అప్పుడేమో విస్తారమైన తిండితో తిని దేవునితో ప్రతిరోజు మాట్లాడుతూ బ్రతికేవాడిని. నేను చేసిన పనికి దేవుడు నాకు దూరం అయిపోయాడు. పంటల చేతికి రావట్లా, ఆకలితో అల్లాడిపోతున్నాను. అంతేకాకుండా ప్రతి జంతువు మా మీద వ్యతిరేకమైన స్వభావం చూస్తున్నాయి. ఏ జంతువు అయితే మాకు లోబడినాయో అవి మాకు తిరుగుబాటు చేస్తున్నాయి. ఇంత భ్రష్టతకు కారణం నేనే. పొరపాటు చేశాను అంటుంది, కానీ ఆ పొరపాటు వల్ల ఆమెకు ఉపయోగం ఏమీ లేదు. తప్పు చేశానని ఒప్పుకున్నాను, ఆమెకు ఉపయోగం లేదు. తప్పు వల్ల శిక్ష అనుభవించుకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో, ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని
ఆధిక్యముగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభువుని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో, భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో అధికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరికి తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించడం కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్నది మారేడుమల్లిలో కట్టబోతున్న ప్రార్థన మందిరం, రబ్బుని ప్రార్థనా మందిరం. అంతకుముందు ఇక్కడ పాకతో వేయబడి ఆరాధన జరుగుతూ ఉండేది. అయితే ఆ పాక అంతా కూడా తీసివేసి చక్కగా శుభ్రపరిచి మంచిగా విశాలమైన ప్రాంతంగా చేసి అక్కడున్న చెట్లు మొత్తం నరికివేసి ఆ ప్రాంతంలో ఇసుక మరియు కంకర కూడా తోలటం జరిగింది మందిర నిర్మాణ నిమిత్తమై. అదే రీతిగా పోస్టులు కూడా ఈ యొక్క ప్రాంతంలోనికి తీసుకొచ్చి మందిరంలో పెట్టిన మందిర ప్రాస్థలంలో పెట్టడం జరిగింది. అయితే ఇక పని ప్రారంభించాము. దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ మార్కింగ్లు చేస్తున్నాం. కొలతలు వేసి చక్కగా మంచిగా పోస్టులు నిలబెట్టడానికి అక్కడ పని జరుగుతున్నది. దీని నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతముగా ఈ యొక్క ప్రాంతంలో, ఈ మారేడుమిల్లి ప్రాంతంలో దేవుడు మంచిగా మందిరము కట్టడానికి కృప చూపులాగిన, ఏ ఆటంకములు కూడా ఇక్కడ లేకుండా దేవుడు సహకరించలాగిన, సహాయం చేయలాగిన మీ వంతు ప్రార్థన చేయండి. అదే రీతిగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఎటువంటి సాతాను ప్రభావాలు పని చేయకుండా అంతా కూడా చక్కగా జరుగులాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పని చేయవారికి మంచి జ్ఞానము ప్రభు ఇచ్చులాగన, మంచిగా ప్రభు మందిరాన్ని భయముతోనూ భక్తితోనూ కట్టులాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా ఇక మాకు కావలసినవి రేకులు కావాలి, అదే రీతిగా పైపులు కావాలి, బ్రిక్స్ కూడా అవసరమై ఉన్నది, సిమెంట్ కావాలి, ఇంకా కంకర కావాల్సి ఉన్నది, అదే రీతిగా ఇసుక కూడా కావాల్సి ఉన్నది. ఈ ప్రాంతంలోనికి మేము చేర్చి మందిర నిర్మాణం చేస్తున్నాం. కాబట్టి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొరది ఈ మందిరము అద్భుతంగా కట్టబడి దేవుని నామ మహిమకరంగా ఇక్కడ మందిరం కట్టబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారం అందించి దైవదేవులు పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ మందిరము కంప్లీట్ అయి ఆరాధన చేసి ఈ యొక్క అడవి ప్రాంత ప్రజలు దీంట్లో ప్రభుని కనపరచులాగిన ప్రార్థించండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడి మీద దీవించును కాక. ఆమేన్. రబ్బుని స్వరం, అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం 2024, అనగా 2వ ఆదివారం. అందరూ ఆహ్వానితులే. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం జరుగుతున్న ఈ అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా?